ఇక్కడేంటి పేపర్లు చూపిస్తున్నాను అనుకుంటున్నారు. ఈ పేపర్ల వల్ల మనకి చాలా యూజ్ ఉంటుందండి. ఈ పేపర్లు వచ్చేసి మనము చార్ట్లైనా తెచ్చుకొని ఇలా కట్ చేసుకోవచ్చు. లేకపోతే న్యూస్ పేపర్లు ఉంటే ఆ న్యూస్ పేపర్ల మీద కట్ చేసుకొని నేమ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఏంటి పురాణం అంట అనుకుంటున్నారా? ఈ పురాణం ఏం లేదండి, మనకి డైలీగా మన దగ్గరికి వచ్చే కస్టమర్లు అయితే మనము ఊరు అంటే మళ్ళీ మనం కట్ చేసుకోకుండా లైనింగ్ మీద పెట్టేసి వాళ్ళ కొలతలు అనేవి మారిపోతూ ఉంటాయి కదా. అలా మారిపోకుండా ఉండాలి అంటే మనము ఇలా న్యూస్ పేపర్ మీద కానీ చార్ట్స్ కానీ, మనము పిల్లలకి చార్ట్స్ అనేవి తెస్తాం కదా, ఆ చార్ట్లు అనేవి వాటి మీద అయినా మనం ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవచ్చండి. ఇది ఎందుకంటే మనము డైలీగా మనం ఇలా కట్ చేసేసుకొని వాటి మీద పేరు రాసేసుకుంటే పలానా వాళ్ళదని చెప్పేసి మనము ఈ చార్ట్లు అనేవి పెట్టేసుకొని లైనింగ్ మీద డ్రా చేసుకొని కట్ చేసుకుంటే టైము సేవ్ అవుతుంది. అటు మనం తొందరగా స్టిచ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అండ్ ఇక్కడ వచ్చేసి పొడవు హ్యాండ్స్ అండ్ అంటే షార్ట్ హ్యాండ్ రెండు కట్ చేసుకున్నాను అనమాట. మనము షార్ట్ హ్యాండ్స్ వచ్చినప్పుడు షార్ట్ హ్యాండ్ పెట్టచ్చు, ఫుల్ హ్యాండ్ వచ్చినప్పుడు ఫుల్ హ్యాండ్ పెట్టుకోవచ్చు అనమాట. ఈ టిప్ అనేది అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. టైలరింగ్ ఎక్కువగా కావాల్సింది మనకి టైం కాబట్టి ఆ టైం అనేది సేవ్ చేసుకోవడానికి ఇలా పేపర్ మీద కట్ చేసుకొని పెట్టుకుని నేమ్ రాసేసుకొని పలానా వాళ్ళదని చెప్పేసి నేమ్ రాసుకుంటే మనం వాళ్ళు వచ్చినప్పుడు స్టిచ్ కట్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ అనేది మీకు యూజ్ అయితే ఒక చిన్న లైక్ చేయండి అండ్ కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి.